నమస్కారం. ఏపీ జిల్లా న్యూస్ ఛానల్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం ఫరజిల్లిపేటలో 186 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ ఒక అంగుళం భూమి ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు ప్రజలను మభ్యపెట్టి అధికార పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 31,75,000 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. దీనిలో జక్కంపూడి రాజశ్రీ, గ్రామ సర్పంచ్ ఉండమట్ల సత్యవతి, మాజీ ఉండమట్ల రాజు, మండల కన్వీనర్ దూలం పెద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నామో అతి తొందరలోనే ఖచ్చితంగా వాటికి హౌసింగ్ లోన్లను కూడా శాంక్షన్ చేస్తాం, కరెంట్ పోల్స్ని కూడా వేస్తాం. మీరు ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగాను మీ ఇళ్ళని నిర్మాణం చేసుకునే కార్యక్రమం చేయండి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది ఒక మోడల్ కాలనీ కింద తయారవుతుంది. ఇక్కడ అవసరమైన ఒక కొత్త సచివాలయం కానీ, హాస్పిటల్ కానీ, స్కూల్ కానీ, అంగన్వాడీ భవనాలు కానీ వీటన్నిటిని కూడా నిర్మించి మీకు ఓ మోడల్ కాలనీ కింద అప్పచెప్తాం అనేటువంటి మాటని తెలియజేస్తూ, మరి భూముల మార్పిడిలో ఏదైతే ఈ ఒక చోట నుంచి మళ్ళీ ఇంకొక చోటకి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి మార్చడం కోసం కాస్త అధికారులు కూడా కొద్దిగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చాం, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాం, మొత్తం మీద ఆఖరికి సాధించగలిగాం. మరి ఈ పని పూర్తి చేసినందుకు ఎంఆర్ఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ, అలాగే భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే సహజంగా ఏ రైతైనా కూడా మామూలుగా అతని భూమికి అతనికి ఒక సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నా కూడా ఏ రైతు కూడా మామూలుగా వాళ్ళ భూములను ఇవ్వడానికి ఇష్టపడరు. కేవలం ఈవేళ ప్రభుత్వం ఒక మంచి పని చేస్తూ ఉంది. ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అని చెప్పి ఓ సత్సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మన వంతు మనం కూడా సహకరించాలి అని చెప్పి పెద్ద మనసు చేసుకుని రైతులు ఈవేళ ఈ భూములు ఇచ్చారు. మన అందు గురించి ప్రతి రైతుకి కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. ఇంకా కొంతమంది రైతులకు కూడా ఇంకా కాస్త డబ్బులు పడాల్సి కూడా ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా డబ్బులు పడేటట్టుగా చూసే బాధ్యత నాది అని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి ఆ రైతులకు కూడా తెలియజేస్తూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కాస్త ముఖ్యమంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను అటెండ్ అవ్వాలి. అందు గురించి ఎవరు కూడా తొందరగా